నా హృదయస్పరి నడివీధి నారాయణ. అబ్బా, ఈ ఉత్తరం రాయడానికి ఎన్ని కాగితాలు తగలేశాను. ఎందుకో తెలుసా? ప్రేమ లేఖ గనక. సరే కమలా, దీన్ని నీకు ఎలా అందజేసేది? ఈ ప్రేమ లేఖ ఈ ట్రాన్సిస్టర్లో పెట్టి. కమలాదేవి గారు, కమలాదేవి గారు. హలో మిస్టర్ నారాయణ. ఏమిటో ఈ కొత్త సూటు కొత్త వేషం? మారిపోయింది బ్రదర్, అంతా మారిపోయింది. మానవుడు చంద్రమండలం అడుగు పెట్టాడు, మనం మారిపోయాం. డ్రెస్ మారింది సరే, పేరు కూడా మార్చేసాం. మిస్టర్ నరేన్. చేంజ్ బ్రదర్, లైఫ్ లోనే ఒక పెద్ద చేంజ్. సరే ఇదేమిటి మిస్టర్? ఇదా ట్రాన్సిస్టర్. అయితే మనం కొట్టే ఇందులో దీని లైసెన్స్ ఇంకో పేరులో ఉంది. దీని ఖరీదు ఎంత తెలుసా? అబద్ధం. ఏ 10-15 బారేసి ఇన్స్టాల్మెంట్ మీద కొని ఉంటాం. ఇన్స్టాల్మెంటా? ఇన్సల్ట్. అది మేడ్ ఇన్ అంబాజీపేట, ఇది మేడ్ ఇన్ అమెరికా. ఫారెన్ మేక్. ఏం మేకు? ఫారెన్ మేక్. పెద్ద మేకే, నువ్వే ఉంచు. అసలు దీన్ని నీకెవడిస్తాడో? ఇది నీలాంటి మగ పురుషుల మొరట చేతులకు కాదు, తరుణారుణ తరుణీ కరపల్ల వాళ్ళకు తెలుసా? ఏడ్చావు, నీ కవిత్వం నువ్వును. మిస్టర్, నీకేం తెలుసు? ఆది కవి వాల్మీకి కవిత్వం ఏడుపులోంచి వచ్చింది. ఇప్పుడు పెద్ద పెద్ద కవులందరూ ఏడ్చే కవిత్వం రాస్తున్నారు. నోరు మీద జగమే మాయా బ్రతుకే. నమస్తే. నమస్తే, రండి. ఏమిటి అంతా ఏదో మారిపోయారు? ఎలా ఉంది? నీకెలా ఉంది? చాలా బాగుంది. మీరు బాగుందన్నారంటే చాలు. పగలైనా రాత్రైనా, పడుకున్నా మేలుకున్నా, మాసిపోయినా చిరిగిపోయినా ఈ డ్రెస్ మాత్రం మార్చున్నా. చూడండి, డ్రెస్ మారినా పర్వాలేదు, ఇలాగే మంచివారుగా ఉండాలని నా కోరిక. ఉంటానండి, తప్పకుండా ఉంటాను. అందుకు హామీగా ఇదిగో దీన్ని ఆన్ చేస్తే పాడుతుందా, ఆఫ్ చేస్తే మాట్లాడుతుందా? అలాగే కాదు కాదు, ఆనందమైన ఆవేదనైనా నవ్వుకుంటుందే మీ కథానాయక సరోజ. అలాగే. ఇది నాకెందుకండి? అమ్మమ్మమ్మ, అలా అనకండి, మీ దగ్గరే ఉండాలి. మీకోసం కాదనుకోండి, నా కోసమే. చూడండి, ఇందులో లైసెన్స్ ఉంది, మీ పేరే రాస్తుంది. నేను వెళ్ళిన తర్వాత లైసెన్స్ చదువుకుంటారు కదా, తప్పకుండా చదవాలి. ఇప్పుడు మాత్రం పాట వినండి, వినండి. జీవితం అంతా చేతిలో తాళాల గుర్తితో పిడికెట్లో ప్రాణాలతో బ్రతికే నీకు పెళ్ళా? చెప్పానుగా, నాకున్నదల్లా ఒకే ఒక కాదు కాదు అలంకారం. క్షమించండి, తెలియక పడేశాను. ఈ తాళాల వల్ల తేలిగ్గా తెరుకోగలిగి కాస్త మంచి నీళ్ళు. నారాయణ, నీకు లేదురా లైసెన్స్. ఆ చెంబే లేకపోతే ఎందుకంటే అలా చూస్తారు? గడగడ మంచినీళ్ళు తాగేశాను, కిలకిలా నవ్వేశాను. మీరు నేర్పిందేగా. వస్తాను. రాధా, రాధా, వస్తున్నా. ఈ వారం ఎండమామ చదివావా? ఎక్కడా, మీరు చదవనిస్తేగా. అదే, తమకు చదివే తీరికే లేదు కదూ. అది సరే, నేను ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ చదివినిపిస్తాను, విను. ప్లీజ్, అలా వింటే ఇంట్రెస్ట్ సస్పెన్స్ పోతుందండి. ఎలా పోతుందని నేను చూస్తాను, విను. అబ్బా వద్దండి. వీల్లేదండి,
నేను చదవాలి, నువ్వు వినాలి. నేను విన్ను. ఎలా వినవో చూస్తాను. వినను. ఓహో, కమల కవిత్వం చెవులతో ఆగేది కాదు, సూటిగా హృదయాన్నే తాగుతుంది. రాధిక ఒకరోజు సరోజ ఇంటికి వచ్చింది. ఆమె ఇంట్లో అడుగు పెట్టిందో లేదో ఎలక్ట్రిక్ షాక్ తిన్నదానిలా ఆగిపోయింది. ఆమెను అలా ఆపింది ఏమిటి? ఎదురుగా గోడనున్న తన ప్రియుడి ఫోటో. కళ నిజమా, మాయా మంత్రం అని యశోద పడ్డంత అవస్థలో పడ్డది క్షణం పాటు రాధిక. ఆమెలో రక్త ప్రసారం ఆగిపోయినట్లు అనిపించింది, శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. ఇంతలో మేడ మీద నుంచి రాధిక అని సరోజ కంఠం వినిపించింది. అన్ని మేడమెట్లు ఎలా ఎక్కగలిగిందో ఆమెకే తెలియదు. రెప్పపాటులో వెళ్లి సరోజను గట్టిగా కౌగులించుకుంది. సరోజ, నేను కోరుకున్న దైవాన్ని నా కళ్ళెతట నిలిపిన నా పురాకృత సుకృతాన్ని, నా మనసుకు నచ్చిన మనవును కుదురుస్తున్న నా మాతృమూర్తి ఉంది అంటూ జలజల ఆనంద బాష్పాలు రాల్చింది. ఏది ఇంకోసారి చదవండి. రాధిక అంది. సరోజ, ఎంత మంచిదాని నువ్వు. మంచిదాని మాత్రమే కాదు, నేను కోరుకున్న దైవాన్ని నా కళ్ళెతోటి నిలిపిన నా పురాకృత సుకృతాని నువ్వు. అంతేకాదు, నాకు నచ్చిన మనవును కుదురుస్తున్నా నా మాతృమూర్తి విను. ఏమండి, ఇలా ఇవ్వండి. మరి ఇంట్రెస్ట్ పోతుందన్నావుగా, విను విను. వద్దండి, ఇలా ఇవ్వండి చెప్తాను. ఇస్తారా లేదా? సరే చదువుకో, కానీ నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఇది పూర్తి చేసి నాకు ఇవ్వాలి. జాగ్రత్త. సరిగ్గా నేనన్న మాటలే ఇవి. ఒక్క అక్షరం కూడా తేడా లేదు. అయితే ఆ రాధిక నేనే. మరి సరోజ? ఏమిటే నీ కదా ప్రాణాలు తీసేస్తున్నావు? ముందేమవుతుందో అని ఎప్పటికప్పుడే ఆదుర్దా? అది కథకు మంచి లక్షణమేగా. నీ కథకు సరే, మాకో గుండెలు అలసిపోతున్నాయి. అప్పుడే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. ఇంట్రెస్ట్కేం గాని కొన్ని సంఘటనలు చదువుతుంటే ఏవేవో అనుమానాలు వస్తున్నాయి. ముందేం జరుగుతుందో తెలిస్తే తప్ప అనుమానాలు తీరేటట్లే. కమల, నువ్వు కథంతా రాస్తావా? అంతా కాకపోయినా చాలా వరకు రాసేసాను. ఒకసారి చదివిస్తాను. సీరియల్ కథలు అలా ఇవ్వకూడదే రాధా, సస్పెన్స్ పోతుంది. సర్లేదు, నా దగ్గర నీ సస్పెన్స్ లో దాపరికాలు. ఇలా ఇవ్వు, ఇప్పుడు తేలిపోతుంది. అంతా అదే కథ, మా ఇద్దరి మధ్య జరిగిన కథ. అయితే ప్రతి శుక్రవారము సరోజ తన పెట్టెలో దాచుకున్న మనోనాథుని ఫోటోకి నమస్కరించేది. దీర్ఘ సుమంగళిగా దీవించమని కోరేది. పాపం దీవించినట్టే భావించి తృప్తి పడేది. ఆ జీవితం కూడా మనోకల్పితం. అందుకే అతను మనోనాథుడయ్యాడు. ఇది నిజమే, అంతా నిజమే. రేపే శుక్రవారం. ఇంత చేసి కృష్ణుడు పట్టానుక ఎంత పొరపడ్డాను. మరి దేవుడు పట్టానికైతే తలుపెందుకు వేసుకోవాలి? అంత రహస్యం ఏమొచ్చింది? అవినీతి అండి, అవినీతి. అసలు విషయం ఏంటి చెప్పండి. నేనే చెప్పండి. ఏ ఆడదైనా ఇలా చేసుకుంటా? అందులో సరుగు కథలో సరగుని గురించి మీరు అంటున్నది నవ్వకండి. మీ కథనారుగా చదువుతున్నాను. కథానాయక సరోజ తాను ప్రేమించిన అతన్ని తన స్నేహితురాల కోసం త్యాగం చేసిందా? తానే పెళ్లి చేసి పెట్టిందా? ఇంత చేసి ఇంకా అతన్నే తన భర్తగా భావిస్తుందట, ఊహా జీవితం జీవిస్తుందట. ఎలాగండి ఒప్పుకునేది? ఇంకేముందండి సరోజ పాత్ర? పోయింది, పతనం అయిపోయింది. ఇంత త్యాగం చేసి కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. ఎందుకండి అలా బాధపడతారు? అది వట్టి కథేగా. కథ కథ అదే మహాకావ్యం. ఆ మహాకావ్యంలో ఒక ఉత్తమోత్తమైన పాత్ర సరోజ. ఆమెను ఎందుకంటే ఇలా చేశారు? ఎవరిని అడిగితే నీకేం అధికారం ఉందని చెప్పారు? మిస్టర్ నారాయణ, మీ బాధ నాకు అర్థమైంది. కానీ ఆ పాత్ర బాధ కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఆమెకు అతన్ని మర్చిపోవడం అసాధ్యమైపోయింది. ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. అందుకే తనకు తానే అతని భర్తగా ఊహించుకుంటుంది. ఆ ఊహాలోకంలోనే జీవిస్తోంది. తనకు అలాంటి అదృష్టం లేదని రాదని ఆమెకు బాగా తెలుసు. తెలిసి కూడా తను తానే వంచుకుంటుంది. ఆ వంచనలోనే తృప్తి పొందుతుంది. అదే సరోజ పాత్ర. అందులోనే ఉంది మెత్తదనం. ఒప్పుకుంటాను, అంతవరకు ఒప్పుకుంటాను. కానీ పెట్టిలో అతని ఫోటో ఎందుకు దాచుకోవాలి? ఊహాలోకంలో జీవించే మనిషి అతని ఫోటో దేంటి? తీసేమని తీసి అంతలు పారమని. నారాయణ గారు,
అతన్ని భర్తగా ఊహించుకోవడం తప్పు కానప్పుడు ఆ ఫోటో పెట్టుకోవడమేనా తప్పు? నేను అలా అనుకోను. అదే నా క్యారెక్టర్. ఆగండి, తొందరపడకండి, ఆవేశపడకండి, నిష్పక్షపాతంగా ఆలోచించండి. తాను ప్రేమిస్తున్న తన్నే తన స్నేహితురాలు కూడా ప్రేమిస్తున్నదని తెలిసినప్పుడు సరోజ ఒక్క మాట నిజం చెప్పుంటే ఏమయ్యేది? తనలాగే ఆ స్నేహితురాలు త్యాగం చేసేది. తన ప్రియుడు తనకు దక్కేవాడు. కానీ తన అనురాగాన్ని, ఆవేదనను తనలోనే అడుచుకుంది. తనే త్యాగం చేసింది. ఆ త్యాగానికైనా మీరు ఆమెను మన్నించలేరా? కథానాయకుడు అన్నగారు సరోజను తన తమ్ముడికి చేసుకోవాలనుకున్నారు. తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పారు. అప్పుడేం చేసింది సరోజ? పగిలిపోతున్న గుండెని బిగపట్టుకుని ఆయన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని ఒక అబద్ధం చెప్పింది. అందుకైనా మీరు ఆమెను మన్నించలేరా? చివరికి తన స్నేహితురాలతో ఒక్క మాట అంటే ఏమయ్యేది? అప్పుడేం చేసింది సరోజ? తన స్నేహితురాలి సుఖం కోసం అడుగడుగునా తన మనసును చంపుకున్నదే. అందుకైనా మీరు ఆమెను మన్నించలేరా? పోనండి, ఇప్పుడు ఆమె చేస్తున్న నేరం ఏమిటి? ఎవరికేం ద్రోహం చేస్తున్నది? ఎవరి జీవితానికి, సుఖానికి అడ్డు రావడం లేదే. అందని ఆకాశ వీధులు తన దారిన తాను వెళ్లే సూర్యుని ప్రియుడుగా భావించి మురిసిపోయే కమలంలాగా తానొక ఊహా జీవితాన్ని సృష్టించుకుని ఆ కళ్ళలో తన్ను తానే మోసం చేసుకుంటూ బ్రతుకుతోంది. అందువల్ల ఎవరి ఆనందానికి, అనుబంధానికి నష్టం లేదు, కష్టం లేదు. ఆ మాత్రం సుఖానికి కూడా ఆమె నోచుకోలేదా? ఆ అబద్ధపు ఆనందాన్ని కూడా మీరు మన్నించలేరా? ఆలోచించండి. మన్నించవలసింది నిన్ను కాదు, నన్ను. అడగను, నిన్నేమీ అడగను. కమలాదేవి గారు, జోహార్. మీరు మీ సరోజ నవలా సాహిత్యంలో చిరస్థాయిగా ఉండిపోతారు. ముందు ముందు మీ సరోజ జీవితంలో రాబోయే మలుపుల కోసం ప్రతి వారం మేమంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఆమె నవ్వు మేము నవ్వలేకపోయాం. ఆమె కన్నీళ్లు మేము కురిపిస్తాం. ఉండదు. ఆ ఫోటో ఆ పెట్టెలో అలాగే ఉండదు. అలాగే ఉండదు. సరోజ, సరోజ.